7:46 చదువుకుందా. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ 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 లామ సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. చూడండి, మొదటి 3 మాటలు ఇతరుల కొరకు అందించినవి. మొదటి 3 మాటలు ఇతరుల కొరకు దేవుడు మాట్లాడాడు. ఇది తన గురించి తాను తెలియజేస్తున్న మాట అండి. అక్కడ ఏలీ ఏలీ లామ సబక్తాని అని మాట్లాడుతున్నప్పుడు, ఓహో ఏలీ అని పిలుస్తున్నాడేమో, ఏలియా గొప్ప ప్రవక్త కదా, ఆ భాష అనేటువంటి వారు ఏలీ ఏలీ లామ సబక్తాని అంటే ఏలియా అని పిలుస్తాడేమో అని అనుకున్నారు. వాస్తవానికి దాని అర్థం ఏంటి? నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు. అదే టైంలో ఒక వ్యక్తి పరుగెత్తుకుని పోయి స్పంజి చిరకాల ముంచి రిల్ను తగిలించి ఆయనకి త్రాగనిచ్చాడండి. అంటే వాస్తవానికి దాహం తట్టుకోలేకపోతున్నాడేమో, నిజంగా అతనికి పెయిన్ తట్టుకోలేకపోతున్నాడని చెప్పి ఒక స్పంజ్లో ఒక చిరక, వాస్తవానికి ఒక చిన్న అది ఆ చిరక ఎప్పుడైతే తీసుకుంటారో కొద్ది మైకం లాంటిది వస్తుంది. ఆ కొంత బాధ నివారణ అవడం కొరకు సిలువంటువంటి వ్యక్తులకి అది అందిస్తారండి. ప్రభు ఏం చేశాడంటే దాన్ని కూడా తీసుకోలేదు. ఆయన రిలాక్స్ అవ్వడానికి ఇష్టపడలేదు. మనందరి కొరకు ఆయన వేదన భరించాలనే ఉద్దేశంతో ఆ యొక్క స్పంజ్ చిరకను కూడా ఆయన తీసుకోవాలా. చాలామంది అనుకున్నారు ఏలియా పిలుస్తున్నాడు కదా, ఏలియా వచ్చి దింపేస్తాడేమో సిలువ అని అందరూ కూడా అటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. ఈరోజు నా దీనుడు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆక్రందన ఇదే. ఎందుకు ఆయన అరిచాడు? ఎందుకు ఏలి ఏలి నా యొక్క చేతిని ఎందుకు విడిచిపెట్టావు, నా దేవా వై డు యు ఫర్సేక్ మీ అని దేవుడు ఎందుకు అరిచారు? ఆలోచన చేయండి. యేసు ప్రభు వారి మాట పలికినప్పుడు అనేక అద్భుత కార్యాలు సిలువలో జరిగినాయండి. నేను త్వరగా చెప్తాను. యేసు ప్రభు వారి మాట మధ్యాహ్నం 3 గంటలకు పలుకుతా ఉన్నప్పుడు ఆ దేశమంతా కూడా చీకటి అలుముకుంది. ఆ దేశమంతా చీకటి కమ్మింది. యేసుక్రీస్తు ప్రభు వారు మరణిస్తున్న ఆ టైంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఆ మాట పలుకుతా ఉన్నప్పుడు ఆ దేశమంతా చీకటి కమ్మింది. నిజంగా పర్వతాలు దద్దరిల్లుతూ ఉన్నాయి. భూకంపం ఆ ప్రాంతంలో వచ్చింది. దేవాలయం తెర పైనుంచి కిందకి చిరిగిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. దేవాలయం తెర పైనుంచి కింద వరకు చిరిగిపోయింది. అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. అనేకమైన సమాధుల్లోంచి లేపబడతా ఉన్నారు. ఈ కార్యాలు యేసుక్రీస్తు ప్రభు వారు ఏలి ఏలి లామ సబక్తాని అని చెప్పినప్పుడు జరుగుతూ ఉన్నాయి. చాలామంది అనుకున్నారు ఇది నిజంగా దైవ కుమారుడే, ఈయన చనిపోతున్న టైంలో ఈ అద్భుత కార్యాలు ఏంటి, ఈయన చనిపోతున్న టైంలో భూమి కంపించడం ఏంటి? భూమి కంపించడం మీరు చూస్తున్నారు. ఆ దేవాలయపు తెర పైనుంచి కింద వరకు చిరిగిపోయిందండి. ఏంటి దేవాలయపు తెర ఎందుకు చిరిగిపోయింది? అసలు ఈ దేవాలయపు తెర అనేటువంటిది మన ఇంట్లో కట్టిన లాంటిది కాదండి. చాలా మందం కలిగినటువంటి ఈ తెర, వాస్తవానికి కొన్ని గుర్రాలు కొన్ని ఏనుగులు వచ్చి లాగితేనే కానీ ఆ తెరని చిరగదు, అది లాగబడదు. ఇంత శక్తివంతమైన ఇంత మందం కలిగినటువంటి తెర పైనుంచి చిరిగిపోవడానికి కారణం ఏంటి? దీని వెనకాలన్నటువంటి రహస్యం ఏంటని ఆలోచన చేస్తే చూడండి, ప్రత్యక్ష గుడారంలో తెరలు ఉంటాయి. ప్రత్యక్ష గుడారం పాత నిబంధనలో దేవాదేవుడు మోషేకి ఆజ్ఞాపించాడు, నువ్వు నన్ను ఆరాధించడం కొరకు, అరణ్యంలో ఆరాధించడం కొరకు ఒక ప్రత్యక్ష గుడారాన్ని మీరు ఏర్పాటు చేయాలన్నప్పుడు ఏర్పాటు చేశాడు. ప్రత్యక్ష గుడారంలో మొదట ఆవరణము, రెండోది పరిశుద్ధ స్థలం, మూడోది అతి పరిశుద్ధ స్థలం. ఈ యొక్క పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి ఒక కట్టిన ఉంటుంది, ఒక తెర ఉంటుంది. ఈ యొక్క తెర లోపలికి ఎవరికి వెళ్ళడానికి వీల్లేదండి. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఆ తెర లోపలికి, ఆ అతి పరిశుద్ధ స్థలానికి ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒకసారి వెళ్తాడు. అది యోగ్యమైన రీతిలో వెళ్ళకపోతే, పరిశుద్ధమైనటువంటి తలంపులు కలిగి లేకుండా వెళ్తే, అపరిశుద్ధంగా వెళ్తే లోపల చచ్చిపోతాడు. అక్కడ అంత పరిశుద్ధమైన స్థలం, దేవుని యొక్క కరుణా పీఠము, ఇంకా చెప్పల మందసం ఉండేటువంటి చోటు, దేవుని మహిమ పరలోకరాజ్యం దిగి వచ్చేటువంటి చోటు అతి పరిశుద్ధ స్థలం. దానికి దీనికి ఏముంది? ఒక అడ్డు తెర ఉంది. దేవాలయాలు నేటికి కూడా మీరు యూదుల యొక్క దేవాలయం చూస్తే కనుక ఈ 3 ఉంటాయండి: ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. తెర పైనుంచి కిందకు చిరిగిపోయింది. ఏంటి దాని అర్థం ఏంటి? ఇంకా దేవుడు అన్నాడు, ఇంకెవరైనా సరే అతి పరిశుద్ధ స్థలానికి మీరు సమీపించవచ్చు, దేవుని యొక్క ప్రదేశానికి అందరూ సమీపించవచ్చు. ఇంకా అడ్డు తెరలు లేవు. ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభు వారే. ఇంకా ప్రధాన యాజకత్వానికి, అతడు బలులకి, ఇంకా చెప్పాలంటే పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, ఈ బలులన్నిటికీ కూడా దేవుడు ఫుల్ స్టాప్ పెట్టాడు. లోక పాపలు మోసుకొని పోయిన దేవుని గొర్రె పిల్ల ఆయన ఎప్పుడైతే ఉదించబడ్డాడో ఆ దేవాలయం తెర చిరిగిపోయింది. ఒక చిన్న విషయం చెప్తాను. ఇదే రోజున ఇశ్రాయేలీయులు, యూదులు అనేటువంటి వారు పస్కా పండుగ చేస్తారు. ఇదే రోజున పస్కా పండుగ ఇది. ఈ రోజున మధ్యాహ్నం 3 గంటలకి చివరి గొర్రెపిల్లని వధిస్తారండి. మధ్యాహ్నం 3 గంటలకి చివరి గొర్రెపిల్లని పస్కా పండుగ రోజున వారు వధిస్తే, యేసుక్రీస్తు ప్రభు కరెక్ట్గా 3 గంటలకి ఆ యొక్క పస్కా పండుగ రోజున 3 గంటలకు ఆయన మరణించాడు.
అంటే ఇంక చివరి గొర్రె పిల్ల వధించబడింది. ఆ గొర్రె పిల్ల మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారే. నేను ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పస్కా గొర్రె పిల్లగా వధించబడ్డాడు. ఆయన గొర్రె పిల్ల అనే అంశం మనము పాత నిబంధనల కాలంలో మనం చూస్తుంటాం. ఆదాము అవ్వలిద్దరూ కూడా వారు చేసిన పాపాన్ని బట్టి వారు ఎంతగానో కుమిలిపోతూ, వారు ఎంతగానో సిగ్గుపడుతూ అంజూరపు చెట్ల దగ్గర దాక్కున్నప్పుడు ప్రభు వారి దగ్గరికి వచ్చి వారి సిగ్గును కప్పడం కొరకు ఒక గొర్రె పిల్లను ఏదైనా ఆయన వధించాడు. ఆ గొర్రె పిల్ల మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. అదే హేబేలు అర్పించిన గొర్రె పిల్ల మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. అబ్రహాము తన యొక్క కుమారుడు ఇస్సాకు కొరకు అతని కుమారుడిని బలి అర్పించడం కొరకు మోరియా పర్వతం మీద తీసుకెళ్ళినప్పుడు మోరియా పర్వతం మీద ఒక బలిపీఠాన్ని కట్టాడు. ఆ బలిపీఠం మీద తన కుమారుడిని పరుండు పెట్టి కత్తి ఎప్పుడైతే పైకెత్తాడో దేవుడు మాట్లాడుతున్నాడు, అయ్యా నీ కుమారునికి బదులుగా ఇస్సాకు బదులుగా పొదలో తగులుకున్నటువంటి ఆ పొట్టేలు నువ్వు బలిగా అర్పించు అన్నాడు. ఆ పొట్టేలు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యం. అది ఇశ్రాయేల్ దేశంలో మరణదూత ఇశ్రాయేల్ దేశంలోకి ఐగుప్తు దేశంలోకి వచ్చినప్పుడు నిజంగా ఎవరైతే మగ నిర్దోషమైన గొర్రెపిల్లను వధించి ఆ గొర్రెపిల్ల రక్తాన్ని వారి కడపకములు పూస్తారో మరణదూత లోపలికి రాలేకపోయింది. గొప్ప రక్షణ ఇశ్రాయేల్ పొందుకున్నట్లుగా నిర్గమాకాండలో మనం చూస్తుంటాం. ఆ మగ నిర్దోషమైన గొర్రెపిల్ల ఎవరు? మగ నిర్దోషమైన ఏడాది గొర్రెపిల్ల ఎవరనంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. మీరు ఆలోచన చేయండి, ఈ గొర్రెపిల్ల గురించిన సందర్భాలు ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. వధింపబడినటువంటి దేవుని గొర్రెపిల్ల, వధింపబడినటువంటి దేవుని గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్లకి అందరూ కూడా సాష్టాంగ నమస్కారం చేయాలి, ఆరాధించాలి, మహిమను ఆ గొర్రెపిల్లకు ఆపాదించాలని దేవుని లేఖనం చెప్తున్నట్లయితే ఆ గొర్రెపిల్ల మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారే. నిత్య బలిగా ఇంక బలి కార్యక్రమాలు క్లోజ్ చేయబడ్డాయి. నీ పాప ప్రక్షాళన నిమిత్తము, పాప క్షమాపణ నిమిత్తం ఇంక బలి చేయాల్సిన అవసరం లేదు. ఒక జంతువుని బలి చేయాల్సిన అవసరం లేదు. ఒక గొర్రెను, ఒక మేకను, ఒక ఆవుని బలి చేయాల్సిన అవసరం లేదు. యాగాలు చేయాల్సిన అవసరం లేదు. నిత్య బలిగా యేసుక్రీస్తు ప్రభువారే బలి గావించబడ్డాడు. హల్లెలూయా. ప్రజాపతిర్దేమాత్మనాం యజ్ఞానాం యజ్ఞ ప్రాయకృత్వ. అంటే ప్రజాపతి అనేటువంటి వాడు పుడమి యొక్క పాప భారాన్ని మోసేటువంటి ప్రజాపతి. సమస్త మానవాళి కొరకు యజ్ఞం చేయాలి. ఆ యజ్ఞంలో ఆయనే దహన బలి పశువుగా మారాలా. ఆయన కాచిన మీద రక్తము ద్వారా మనిషికి పాపక్షమాపణ, సర్వ పాప పరిహారం, రక్త ప్రోక్షణం ఆవశ్యకం. తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. సర్వ పాపాలు పోవాలంటే రక్తం చిందించబడాలి. ఆ రక్తం పరమాత్ముడే వచ్చి చిందించాలి. ఆలోచన చేయండి, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు నిత్య బలిగా ఆయన బలి గావించబడ్డాడు. ఆయన కార్చిన రక్తం ద్వారా పాపికి పాపక్షమాపణ. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎందుకు దేవుడు యేసే చేతిని విడిచిపెట్టాడు? వీ నీడ్ టు అండర్స్టాండ్ దిస్. మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు విడిచిపెట్టాడంటే, ఒకటి పాపం నుండి మనల్ని విడిపించడం కొరకు దేవుడు తన కుమారుడి యేసుక్రీస్తు ప్రభు చేతిని విడిచిపెట్టాడు. ఆ టైంలో ఒక గొప్ప కార్యం జరుగుతుంది. ఇందాక చెప్పాను, సూర్యుడు కూడా ఆ టైంలో అయిపోయాడు, నలుపు అయిపోయాడు. సూర్యాస్తం అయిపోయింది. మధ్యాహ్నం 3 గంటలకు సూర్యాస్తం అయిపోయింది. అనేక పక్షులు, అనేకమైనటువంటి జంతువులు కూడా తమ గోళ్ళకి వెళ్ళిపోయినాయట. ఎందుకంటే సూర్యుడు అస్తమించాడు, సాయంకాలం అయిపోయిందని వెళ్ళిపోయాట. అంటే 3 గంటలకి ఆ మిట్ట మధ్యాహ్నపు ఆ సమయంలోనే సూర్యుడు ఏమయ్యాడు? సూర్యుడు దేశమంతా కూడా చీకటి కమ్మింది. నేను అనుకుంటాను సృష్టి కూడా ప్రలాపిస్తూ ఉంది. నీతి సూర్యుడు యేసుక్రీస్తు ప్రభువు సమస్త మానవాళికి తన వెలుగును ప్రసరింపజేస్తున్నప్పుడు నా వెలుగు ఏ పాటిది, నా వెలుగు ఏ పాటిది అనుకుంది సూర్యుడు. అందును బట్టి సూర్యుడు కనుమరుగైపోయాడు. భూకంపం, నిజంగా భూమి కూడా నిజంగా తన సృష్టికర్త ఎంత వేదన చెందుతా ఉన్నప్పుడు అది కూడా ఎక్స్ప్రెస్ చేసింది తన యొక్క వేదనను. అది ఎలా అంటే ఆ యొక్క ప్రాంతంలో భూ ప్రకంపనలు వచ్చినాయి. ట్రెమర్స్ అంటారు దాన్ని. ఎర్త్క్వేక్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ట్రెమర్స్ వచ్చినాయి ఆ ప్రాంతంలో. ఇవన్నీ కూడా దేవుడి కార్యం జరిగిన ఇంకొక అద్భుతాన్ని చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఇంకో అద్భుతాన్ని చెప్తాను చూడండి. అదే టైంలో జరిగిన కార్యం ఏంటి తెలుసా? ఆ టైంలో యేసుక్రీస్తు ప్రభువారు మరణించినప్పుడు ఒక సైనికుడు ఇంకా బతుకున్నాడో లేదో అని చెప్పి బళ్ళాన్ని తీసుకొచ్చి పొడిచాడండి. పొడవగానే జరిగింది ఏంటి తెలుసండి? యేసుక్రీస్తు ప్రభు యొక్క దేహంలోంచి రక్తము నీరు కలిగిన ఒక ప్లాస్మా, రక్తము నీళ్లు కలిగినటువంటి ఒక ప్రత్యేకమైన ద్రావకం యేసు ప్రభు శరీరంలోంచి బయటకు వచ్చింది. అది కాస్త అతని యొక్క కంట్లో పడిందండి. అక్కడ జరిగిన అద్భుతం ఏంటి తెలుసా? ఆ వ్యక్తికి చిన్ననాటి నుంచి కూడా ఒక కన్ను కనిపించదు ఆ సైనికుడికి. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క దేహంలోంచి స్రవించినటువంటి ఆ ద్రావకం ఏదైతే ఉందో తన కంట్లో పడిన తర్వాత తన కన్ను తెరవబడిందట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తన కన్ను తెరవబడింది. మీరు చూస్తున్నారు యేసు ప్రభు వారు ఆయన మరణించిన తర్వాత జరిగిన సందర్భాలు ఈ మాట పలుకుతున్నప్పుడు ఈ వ్యక్తి బళ్ళుంతలా పొడిచినప్పుడు యేసు ప్రభు దేహం నుంచి వచ్చినటువంటి ఆ యొక్క ద్రావకము ద్వారా తన కన్ను అనేటువంటిది స్వస్థపరచబడింది. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ మై డియర్ చర్చ్, జీసస్ క్రైస్ట్ ఇస్ సుప్రీం హీలర్. ఆయన నిన్ను స్వస్థపరిచేటువంటి నిర్గమకాండ 15వ అధ్యాయంలో చెప్పిన వాగ్దానము, నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. 103వ కీర్తన 4వ చరణంలో సంకటములను కుదుస్తాను దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. 53వ అధ్యాయం యెషయా గ్రంథము
ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. గాడ్ కెన్ గివ్ యూ స్పిరిచువల్ హీలింగ్. జీసస్ కెన్ గివ్ యూ ఫిజికల్ హీలింగ్. జీసస్ కెన్ గివ్ యూ ఎ మెంటల్ హీలింగ్ యాజ్ వెల్. దేవుడు నీకు స్వస్థతను ఇవ్వగలడు. నీకు ప్రతీవ్రమైన రోగం నుంచి, ఆత్మీయ రోగాల నుంచి దేవుడిని స్వస్థపరచగలడు. అద్భుతాన్ని జీవితంలో జరిగించగలడు. ఆ టైంలో ఇవన్నీ చూస్తున్నటువంటి శతాధిపతి వెంటనే యేసుక్రీస్తు ప్రభు సిలువ ముందు మోకరించి ఒక మాట అన్నాడు, ఈయన నిజముగా దైవ కుమారుడే. ఈజ్ ఎ ట్రూలీ ఎ సన్ ఆఫ్ గాడ్. ఈజ్ ఎ ట్రూలీ ఎ సన్ ఆఫ్ గాడ్. ఈ వ్యక్తి నిజంగా దైవ కుమారుడే అని ఎవరు చెప్పుకున్నారండి? ఒక పోలీస్ ఆఫీసర్, ఒక పోలీస్ ఆఫీసర్ ఒక క్రిమినల్ ముందు, ఒక ముద్దాయి ముందు మోకరిస్తాడా? ఆలోచన చేయండి. అప్పటి వరకు అనుకున్నాడు యేసు ప్రభు వారు కూడా ఏదో నేరం చేసి ఉంటాడు, లేకపోతే ఆ మతంలో నేరం చేసి ఉంటాడు, అందుని బట్టి శిక్ష విధించబడింది. ఎందుకంటే పిలాతు ఆ యొక్క శాసనం చేశాడు, ఇతనికి మరణశిక్ష వేయమన్నాడు. ఈయన ఎన్ని పాపాలు చేశాడు అనుకున్నాడు ఎవరు? లాజినస్ అనేటువంటి ఒక శతాధిపతి. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని దగ్గరికి ఉండి అబ్జర్వ్ చేస్తున్నాడు, ఆ యొక్క కొరడా దెబ్బలు కొడతాం దగ్గర నుంచి కూడా చూస్తూ ఉన్నాడు. ఈడ్చుకుని వెళ్తా ఉన్నప్పుడు యేసు ప్రభువు పలుకుతున్న మాటలు చూస్తూ ఉన్నాడు. తండ్రి వీరేం చేస్తున్నావు, వీరికి తెలియదు కనుక వీరికి క్షమించండి అంటున్నాడు. వాట్ ఈస్ దిస్ లవ్? ఈ ప్రేమ ఏంటి? నిజంగా ఆ టైంలో ఎవరైనా సరే శివులు అంతగా బాధించబడుతుంటే ఆ సైనికుల్ని తిడతారండి. నిజంగా ఆ బాధ తట్టుకోలేక బూతు మాట్లాడుతూ ఉంటారట, భయంకరంగా తిడతా ఉంటారు. కానీ ఈయన నోట ఏ విధమైన మాట రావట్లేదు. నిజంగా బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె ఏ విధంగా మౌనంగా ఉంటుందో ప్రభుని యేసుక్రీస్తు ప్రభు ఆ విధంగా మౌనంగా ఉన్నాడట. ఇంకా చెప్పాలంటే వదకు తేబడిన గొర్రె పిల్లగా ఆయన మౌనంగా ఉన్నాడు. సమస్త మానవాళిని తన నోటి మాట ద్వారా కలుగు చేస్తున్నటువంటి దేవుడు, సమస్త సృష్టిని వెలుగు కలుగు కాక అంటే నోటి మాట ద్వారా సర్వాన్ని కలుగు చేస్తున్నటువంటి దేవుడు సిలువలో నీ కొరకు నా కొరకు మౌనాన్ని వహించాడు. ఆయన సిలువలో నీ కొరకు నా కొరకు మౌని అయిపోయాడు. వదకు తేబడిన గొర్రె పిల్లగా బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె ఏ విధంగా మౌనంగా ఉంటుందో ప్రభువు యేసుక్రీస్తు ప్రభు సైలెంట్ అయిపోయాడు. తెలుసా? ఆ టైంలో మాట్లాడితే నిజంగా నీకు నాకు రక్షణ పోద్దేమో అని అర్థమవుతుందా? లాజినస్ వెంటనే మోకరించి ఓ మాట అంటాడు, ఏ నిజముగా దైవ కుమారుడు. షాక్ అయిపోయాడండి యేసుక్రీస్తు ప్రభు దైవత్వాన్ని చూసి, యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను చూసి, క్షమాపణ హృదయాన్ని చూసి, ఏ నిజముగా దైవ కుమారుడే. నా పూర్వీకులు ఎంతో కాలం నుంచి మెస్సయ్య కోసం ఎదురు చూస్తుంటే మెస్సయ్యనే అని లాజినస్ సాగిలపడ్డాడు. ఈ లోక చరిత్రలో ఒక క్రిమినల్ ముందు ఏ పోలీస్ ఆఫీసర్ కానీ, ఒక క్రిమినల్ ముందు ఏ సెంచూరియన్ కానీ మోకరించిన దాఖలాలు లేవు. కానీ యేసుక్రీస్తు ప్రభు ముందు సెంచురీని మోకరించి సెల్యూట్ చేస్తూ ఈ నిజముగా దైవకుడు ఈజ్ ద ట్రూలీ సన్ ఆఫ్ గాడ్. ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా? ఆయన ఎందుకు యేసయ్య చేయిని విడిచిపెట్టిన పాపం నుంచి మనల్ని విడిపించడానికి, రెండోదిగా మన శత్రుత్వాన్ని పోగొట్టడానికి. మీరు కావాలంటే రాసుకోండి. మన శత్రుత్వాన్ని ఏంటి? దేవునికి మనకి శత్రుత్వమా? మన ఆదిపితరుల నుండి ఆదామవ్వల ద్వారా దేవునికి మనకి శత్రుత్వం ఏర్పడింది. మన ఆదిపితరుల నుండి ఆదామవ్వలు చేస్తున్నటువంటి పాపాన్ని బట్టి మనకి శత్రుత్వం ఏర్పడింది. కానీ ఆ శత్రుత్వాన్ని దేవదేవుడు మిత్రత్వం చేయడానికి యేసునాథుడు ఈ లోకానికి వచ్చాడు. ఒకవేళ కనుక ఈ టైంలో కూడా తండ్రి యొక్క చేతిని ప్రభు విడిచిపెట్టకపోతే, తండ్రి కుమారుని యొక్క చేతిని పట్టుకుని ఉంటే కనుక మన చేతిని పట్టుకోలేడు. శత్రుత్వాన్ని ముగించడం కొరకు దేవదేవుడు ఆయన ఆ దేవుని యొక్క యేసు ప్రభు యొక్క చేతిని విడిచిపెట్టాల్సి వచ్చింది. మూడోదిగా ఉగ్రత నుంచి రక్షించడానికి. రాబోతుంది ఉగ్రత అండి. దేవుని ఉగ్రత పెళ్ళుమని దిగొస్తుంది. నిజంగా పాపం చేసినటువంటి వ్యక్తికి పాపం వల్ల వచ్చేటువంటి జీతం మరణమైతే, ఆ పాపం నుంచి విడుదల చేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. నేను ఒక మాట చెప్తాను, పాపం చేయడం ద్వారా మనిషికి 3 రకాల శిక్షలు ఉన్నాయండి. ఏ పాపం మనిషి ఏం చేసినా సరే తన జీవితంలో పాపానికి శిక్ష అనుభవించి తీరాల్సిందే. ఏంటి పాపానికి వచ్చే శిక్షలు ఏంటి? పాపానికి వచ్చే శిక్ష అవమానాన్ని భరించాలా. ఎందుకంటే పాపానికి వచ్చే శిక్ష దెబ్బలు. పాపం చేసిన వారికి దెబ్బలు కలుగుతాయి, దెబ్బలు కొట్టబడతాయి. అదే రీతిగా పాపం చేసిన వ్యక్తికి మరణం సంప్రాప్తం అవుతుంది. పాపం వల్ల చెడు జీతం మరణం. ఒక చిన్న క్లాసికల్ ఎగ్జాంపుల్ చెప్తే మీకు అందరికీ బాగా అర్థం కావచ్చేమో. ఒక వ్యక్తి దొంగతనంలో పట్టుబడినప్పుడు మనుషులు ఆ వ్యక్తిని అవమానపరుస్తారు. ఒక రాట కట్టో చెట్టు కట్టో ఆ వ్యక్తిని అవమానపరుస్తారు. ఎరా, కాళ్ళు చేతులు బాగా పనిచేస్తున్నాయి కదా, దొంగతనం చేస్తావా, గాడిదలో ఉన్నావు, బర్రెలో ఉన్నావు అని చెప్పి జంతువులతో పోల్చి ఆ వ్యక్తిని తిడుతున్నప్పుడు అవమానించబడతాడు. చాలా అవమానించబడతాడు. ఎందుకో తెలుసా? అవమానం తను చేసిన పాపాన్ని బట్టి. రెండోదిగా ఆ వ్యక్తికి దెబ్బలు కొడతారండి. అవమానించి పంపించారు, ఎవరి చేతికి వచ్చినట్లుగా వారు దెబ్బలు కొడతా ఉంటారు. స్త్రీలు అయితే చీపురు కట్టలు తీసుకుంటారు, పురుషులు అయితే కర్రలు తీసుకుని కొడతారు. ఎప్పుడు లైఫ్లో దొంగతనం చేయకూడదని, నేరం చేయకూడదని చెప్పి ఎంతగానో ఏం చేస్తారు? ఆ వ్యక్తిని కొడతారు. మూడోదిగా ఆ వ్యక్తికి పోలీస్ డిపార్ట్మెంట్కి అప్పగించి ఏవైతే వీడి మీద నేరాలు మోపి మరణశిక్ష వేసిండి అంటారు. పాపానికి వచ్చే జీతము మరణం. ఈరోజున ఆ 3 శిక్షలు మన ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు
మన కోసం ఆయన భరించాడు. వాస్తవానికి మన స్థానాన్ని ఆయన తీసుకున్నాడండి. మన స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. వాస్తవానికి పాపం చేసింది మనం, నేరం చేసింది మనం, చేతులతో పాపం చేసింది మనం, కళ్ళతో పాపం చేసింది మనం, ఆ తర్వాత ఒక చెప్పాలంటే ఈ యొక్క ప్రక్కతో పాపం చేసింది మనం, చెడు నడకలు నడిచినటువంటిది మనం చేస్తున్న పాపానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. హీ సబ్స్టిట్యూటెడ్ అవర్ ప్లేస్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ. చిన్న ఇలిస్ట్రేషన్ చెప్తే మీకు బాగా అర్థమవుతుందేమో ఆలోచన చేయండి. యేసు ప్రభువారు మన స్థానం తీసుకున్నాడు. ఆయన మన స్థానం తీసుకోవడం ద్వారా మనకు విడుదల ప్రసాదించాడు. ఒకనొక సందర్భంలో ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారండి. తల్లి చచ్చిపోయింది. సో పెద్ద కుమారుడు చాలా బాధ్యతాయుతంగానే ఉంటున్నాడు, కానీ చిన్న కుమారుడు బాధ్యతారహితంగా ఉంటున్నాడు. చిన్న చిన్న దొంగతనాలకి బానిస అయిపోయాడు. తన జీవితంలో వ్యసనాలకు బానిస అయిపోయాడు. ఆ వ్యసనాలకి డబ్బులు కావాలి, అందుని బట్టి చిన్న చిన్న దొంగతనాలు చేయడం కూడా మొదలుపెట్టాడు. వ్యసనాలు పెరుగుతూ ఉన్నాయి, స్నేహాలు పెరుగుతూ ఉన్నాయి. నిజంగా పెద్ద పెద్ద దొంగతనాలు చేయడానికి పూనుకుంటున్నాడు. ఒక రోజున ఒక పెళ్లి బృందం వెళ్ళిపోతున్నప్పుడు దాన్ని అటకాయించి బంగారం తీసుకోవాలనుకున్నాడు వాళ్ళ దగ్గర. ఆ టైంలో జరిగినటువంటి కార్యం ఏంటి తెలుసా అండి? ఆ ఘర్షణలో 2-3 చంపేశాడండి. తన దగ్గర కత్తి తీసుకుని బెదిరించాలనుకున్నాడు, ఏమో తెలియదు. ఆ టైంలో రక్షించబడాలి, పట్టుకోవడానికి వస్తారని చెప్పి పొడి చేశాడు. వాళ్ళు కాస్త చనిపోయారు. చనిపోయిన ఆ పెళ్లి బృందంలో చాలామంది పురుషులందరూ కూడా ఆ వ్యక్తిని పరిగెట్టిస్తున్నారు, తరుముతున్నారు. పోలీసు వారు కూడా కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు కూడా ఈ వ్యక్తి కోసం పరుగు పెడుతున్నారు, పరిగెట్టిస్తున్నారు. ఆ వ్యక్తి ప్రాణభయంతో ఇప్పుడు నేను దొరికితే నన్ను చంపేస్తారు, ఇప్పుడు నేను దొరికితే శుభ్రంగా నన్ను కొడతారనే ఉద్దేశంతో పరిగెత్తుకుంటూ తన అన్న దగ్గరికి వచ్చేసాడు. అన్న ఉదయం ఉద్యోగం చేశాడు, చక్కగా ఇంటికి వచ్చి పడుకున్నాడు ప్రార్థన చేసుకుని. వెంటనే అర్ధరాత్రి కరెక్ట్గా 12:30-1 గంటకి తలుపులు మోగుతున్నాయి. అన్నయ్య తలుపు తీయ అన్నయ్య అని గట్టిగా అంటుంటే వెంటనే ఉలిక్కిపడి లేచాడు. నా తమ్ముడు స్వరంలో ఉందని చెప్పి సో తలుపు తీసేటప్పటికి ఒక భయంకర వికృత రూపం తమ్ముడిది. ఎందుకంటే నరహత్య చేశాడు. తన బట్టలన్నీ కూడా రక్తం, తన దేహం అంతా కూడా రక్తం ఉంది. ఆ పరిస్థితులు చూసి ఏం జరిగిందా తమ్ముడు అంటే, అన్నయ్య లోపల రానివన్నా, నా వెనకాల చాలామంది నన్ను తరుముతున్నారు, అందుని బట్టి నన్ను రక్షించన్నా, నువ్వే నాకు ఆధారం, నువ్వే నన్ను రక్షించు అని అంటున్నప్పుడు ఏం కంగారు పడద్దని చెప్పి లోపల తీసుకొచ్చాడు. నిజంగా వెంటనే అన్నాడు, తన యొక్క ముక్కు మీద అనుకుంటే రక్తానంతా తుడిచేశాడు. తుడిచిన తర్వాత తమ్ముడు బట్టలు తీసారా అన్నాడు. బట్టలు తీసే అన్నప్పుడు బట్టలు తీసేశాడు. తీసినప్పుడు అన్నయ్య కూడా తన బట్టలు తీసి ఒకరినొకరు మార్చుకున్నారండి. మార్చుకున్న తర్వాత ఇద్దరు అలా చెప్తున్నాడు, ఇకనే నువ్వు నమ్మకంగా బ్రతకరా, ఆ దొంగతనాలు విడిచిపెట్టు, ఆ పాపాన్ని విడిచిపెట్టు అని మాట్లాడుతున్న టైంలో ఇంతలోనే ఆ జనం అంతా కూడా వచ్చారు. వచ్చి తలుపులు కొడుతుంటే సో ఆ తలుపు తీసాడు అన్న. తీసేటప్పటికి తన దేహం అంతా కూడా రక్తం ఉంది, తన యొక్క బట్టలన్నీ కూడా రక్తం ఉండేటప్పటికి ఆ పోలీసు వారు ఆ తర్వాత ఆ పెళ్లి బృందం వారు అనుకున్నారు, మా వాళ్ళని చంపింది ఇతనే అని చెప్పారా అని చెప్పి బూతు మాట్లాడుతూ ఆ యొక్క అన్నను కాలర్ పట్టుకుని బయటకు ఈడ్చుకుంటూ వస్తున్నారు. బెత్తాలతో కొడుతున్నారు, పిడిగుడ్డులతో గుద్దుతున్నారు. ఎంత భయంకరమైన కార్యం చేస్తామని చెప్పి పోలీసులు కూడా వచ్చారు. మొత్తానికి దేహశుద్ధి చేశారు. శరీరం అంతా హోనం అయిపోయింది, శరీరం అంతా రక్తసిక్తం అయిపోయింది. తీసుకెళ్ళి ఆ వ్యక్తిని కోర్టులో ప్రవేశపెడితే ఇన్ని నేరాలు చేసినటువంటి ఈ వ్యక్తి బ్రతికేటువంటి హక్కు లేదని చెప్పి ఆ కోర్టు వారు అతనికి ఉరిశిక్ష అమలు పరిచారండి. ఆ అన్న చనిపోయాడు. వాస్తవానికి అన్న ఏ తప్పిదం చేయలేదు, ఏ నేరం చేయలేదు, ఏ హత్య చేయలేదు, ఏ దోషం అతను చేయలేదు. కానీ తమ్ముడు స్థానం ఆ వ్యక్తి తీసుకున్నాడు. తమ్ముడికి ఒక మాట చెప్పాడు, మరొకసారి నువ్వు ఇలాంటి కార్యాలు చేస్తే నేను రక్షించేటువంటి వాడు ఎవరు లేరురా. ఇప్పుడు నా యొక్క వ్యధను నువ్వు చూడాలి, నా బాధను నువ్వు చూడాలి. నాకు కోరిక ఒకటే, నేను ఉరిశిక్ష వేయబడుతున్నప్పుడు కళ్ళారా ఆ దృశ్యాన్ని నువ్వు చూడాలి. అదే నేను కోరుకుంటుంది, నా ఆఖరి కోరిక అదే. ఆ వ్యక్తిని అడిగారట, సో నువ్వు ఉరిశిక్ష గావించబడుతున్న ఆఖరి కోరిక ఏంటంటే, నా తమ్ముడిని ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చి నా తమ్ముడు నా ఉరిశిక్ష చూడాలి అన్నాడట. నిజంగా తన తమ్ముడిని తీసుకొచ్చారు. తన కళ్ళారా ఆ యొక్క ఉరిశిక్షను చూస్తా ఉన్నప్పుడు తనలో బాధ ఏంటో తెలుసా, నా అన్న నా స్థానాన్ని తీసుకున్నాడు. వాస్తవానికి ఆ ఉరికమ్మ ఎక్కాల్సింది నేను, నా స్థానాన్ని తీసుకున్నాడని చెప్పి జీవితంలో ఎప్పుడు కూడా దొంగతనం చేయలేదు. జీవితంలో ఎప్పుడు కూడా ఆ పాప జీవితాన్ని జీవించకుండా ఆ వ్యక్తి బ్రతికాడు. ఎందుకు మాట చెప్పాను తెలుసా, ఈ రోజున మన స్థానాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు తీసుకున్నారు. ఆ సిలువను చూస్తున్నప్పుడు ఈ సిలువ మీద ఎవరు ఉండాలి తెలుసా, పాలిమాన్యులు ఉండాలా. ఆ సిలువ మీద పాలిమాన్యులు ఉండాలా. ఆ యొక్క ముళ్ళ కిరీటం పాలిమాన్యులు నెత్తి మీద ఉండాలి. కానీ యేసు ప్రభు వారు నన్ను ఈ సిలువ నుంచి పక్కకు నెట్టి ఆయన ఈ సిలువ ఎక్కాడు. నిజంగా ఈ సిలువ మీద ఆయన వేలాడదీయబడ్డాడు. ఆ మేకులు కొట్టబడేది నాకు, నేను చేసిన చేతులతో చేసిన పాపాన్ని బట్టి నా చేతులకు
మేకులు దిగ్గొట్టబడాలి. కాళ్ళతో నడిచినటువంటి వ్యర్థమైన నడకలను బట్టి నా కాళ్ళకు మేకులు దిగ్గొట్టబడాలి. నేను నడుంతో చేసిన పాపాన్ని, వ్యభిచార పాపాన్ని బట్టి నా యొక్క పక్కలో బళ్ళెపు పోటు దింపివేయబడాలి. రోజున ఆ దెబ్బలు, నేను వీపుతో చేసిన పాపాన్ని బట్టి నా వీపు మీద కొరడ దెబ్బలు పడాలి. కానీ యేసుక్రీస్తు ప్రభు నా స్థానాన్ని తీసుకున్నాడు. అందులో ప్రేమ ఉందండి. ఈ సబ్స్టిట్యూటెడ్ మై ప్లేస్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ. లేదా మన స్థానాన్ని తీసుకోకపోతే పాపానికి వచ్చే శిక్ష నేరుగా మన మీద దిగి వస్తుంది. అందులో నా ప్రియ దేవచనాంగమా, ప్రభు ప్రేమను అర్థం చేసుకోగలుగుతావా? ప్రభు నీ కొరకు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు దేవుడు చేయి విడిచాడనంటే మనల్ని నీతిమంతులుగా చేయడానికి, ఉగ్రతను తప్పించడానికి, మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి. రోమాపత్రిక 6:23 అయితే దేవుని కృపావరం మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువును నిత్య జీవం, పాపం వలన వచ్చేటువంటి జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు నందు నిత్య జీవము. ప్రభు ద్వారా మనందరికీ నిత్య జీవాన్ని ప్రభు అనుగ్రహించారు.